అందరికీ నమస్కారం అండి. మనం రీసెంట్గా పూజ్య లాలాజీ మహారాజ్ గారి 153వ జయంతి వార్షికోత్సవాలని 7 బ్యాచ్లుగా జరుపుకున్నాం. మొదటి 2 బ్యాచ్లు కనాలో జరుపుకున్నాం. తర్వాత 5 బ్యాచ్లు షాజాన్పూర్లో అక్కడ యోగాశ్రమం స్వర్ణోత్సవాలను కూడా కలుపుకొని జరుపుకున్నాం. ఈ 7 బ్యాచ్ల్లో పూజ్య రాజీ గారు 7 సందేశాలను ఇచ్చారు. ఆ 7 సందేశాల్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యాంశాలని మనం 2026 లాలాజీ భండారాలో దాజీ సందేశాలు అని 7 ఎపిసోడ్స్గా చెప్పుకుందాం. ముందుగా కనాలో జరిగినటువంటి భండారాలో మొదటి బ్యాచ్లో పూజ్య దాజీ గారు ఇచ్చినటువంటి సందేశం మన పూర్వీకులకి సంతోషాన్ని కలిగించడం. ఆ సందేశంలోనే కొన్ని ముఖ్యాంశాలని ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. దాజీ సందేశాన్ని ప్రారంభిస్తూ ఇలా అన్నారు: ప్రజలు ఆధ్యాత్మికతను అనుభూతి చెందే ప్రక్రియను శాశ్వతంగా మార్చివేసిన విశిష్ట వ్యక్తిత్వం పూజ్య లాలాజీ మహారాజ్. ఆయన 1873 ఫిబ్రవరి 2వ తేదీన జన్మించారు. ఆయన కేవలం 7 నెలల కాలంలోనే యువకుడుగా ఉన్నప్పుడే ఇతరులు అనేక జన్మల్లో సాధించలేనటువంటి స్థితిని సాధించారు. ఆయన ద్వారా మానవాళి మరిచిపోయిన ఒక మహత్తర వారసత్వం పునరుజ్జీవింపబడింది. ప్రాణాహుతి అనబడే పవిత్ర శాస్త్ర ప్రక్రియ లేదా జీవసారమైన ప్రాణస్య ప్రాణః అని పిలువబడే ప్రసారం అందించబడింది. దీన్ని తొలుత శ్రీరామచంద్రునికి 73 తరాల పూర్వమే పూజ్య శ్రీ వృషభదేవ్ మహారాజ్ పరిచయం చేశారు. అయితే మానవ చరిత్ర పరిణామ క్రమంలో ఈ అమూల్య విజ్ఞానం మానవ మస్తిష్కం నుండి మసగబారి అంతరించిపోయింది. అనంతరం లాలాజీ మహారాజ్ ఈ పవిత్ర ప్రవాహాన్ని తిరిగి కనుగొని పునరుజ్జీవింపజేసి మానవాళి అత్యున్నత స్థితికి చేరుకునేందుకు ఒక సజీవ మార్గాన్ని అందించారు. కేవలం తాత్వికత బోధనలు మాత్రమే కాక హృదయం నుండి హృదయానికి ఆధ్యాత్మిక సారాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేయడం లాలాజీ గారు మానవాళికి ఇచ్చిన గొప్ప బహుమతి. తర్వాత షాజాన్పూర్కి చెందినటువంటి అందరిచే ప్రేమగా బాబూజీ అని పిలువబడే రామచంద్ర లాలాజీ గారి శిష్యుడిగా వచ్చారు. ఆ గురు శిష్యుల మధ్య ఆధ్యాత్మిక చరిత్రలో అన్నింటినీ తోసిరాజనదగ్గ ఒక ప్రేమ కథ ప్రారంభమయ్యింది. అది సాధారణమైన భక్తి కాదు. అది శిష్యునికి గురువు పట్ల ఉండే గౌరవానికి అతీతమైనది. దాన్ని వర్ణించడంలో భాష విఫలమవుతుందని అంటూ, దాజీ, నేను మీకు ఒక అసాధారణమైనటువంటి విషయాన్ని చెబుతాను అని ఇలా చెప్పారు. 1945 మార్చి 21న ఒక ఆంతరిక సంభాషణలో స్వామి వివేకానంద లాలాజీ గారికి బాబూజీ గారిపై ఉన్న ప్రేమ లాంటి ఉదాహరణను తానెక్కడా చూడలేదని అన్నారు. విముక్తి పొందిన గురువర్యులు లాలాజీ మహారాజ్ తన దివ్య నివాసాన్ని తన శిష్యుడైన బాబూజీ కోసం వదిలి వచ్చారని, భూమి వైపు ఆకాశం వంగిందని అన్నారు. అటు పిమ్మట అదే రోజున శ్రీకృష్ణ పరమాత్మ బాబూజీ యొక్క ప్రేమ రాధ యొక్క ప్రేమను సైతం మించిపోయిందని అన్నారు. అయితే కథ ఇక్కడతో ముగియలేదని 1945 మార్చి 24న స్వయంగా ఆ పరతత్వమే బాబూజీ గారికి దీక్ష నొసిగేలా లాలాజీ గారు ఏర్పాటు చేశారన్నారు దాజీ. అలా పరమాత్మ నుండి నేరుగా దీక్ష పొందడం సృష్టి ప్రారంభం నుండి అదే తొలిసారని శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు. ఆ పద్ధతిని స్వయంగా తాను కనుగొన్నప్పటికీ దానిని తన కోసం వాడుకోకుండా ఆ పరమ రహస్యాన్ని తనలో దాచుకుని తన ప్రియ శిష్యుని కోసం ఉపయోగించారు లాలాజీ మహారాజ్. అంటే గురువు శిష్యుణ్ణి తనకన్నా ముందు ఉంచారు. బహుశా అది తమ పిల్లలకి త్యాగం చేసి తల్లిదండ్రుల్ని, ప్రియురాలి కోసం సర్వస్వము అర్పించే ప్రేమికుని కూడా మించినటువంటిది. అటువంటి ఆ గురువర్యుల పరమోన్నత ప్రేమకు ఇక్కడ మనం అందరము సాక్షీభూతమన్నారు దాజీ.
తల్లి తన శిశువుకి ఆహారం తినిపించినప్పుడు, అలాగే నది సముద్రంలో కలిసినప్పుడు దాన్ని త్యాగం అని అనరు. తన శిష్యుడు తన్ను అధిగమించాలని ఆశించడం, అలా తన ప్రియమైన వాని అభివృద్ధిని గమనించడం, తమ సమస్తము ఇచ్చివేసి దానికి ప్రతిగా నిండైన తృప్తిని అనుభూతి చెందడం, ఇది నిజానికి ఒక గురువు యొక్క అత్యున్నత ఆనందం అంటే. ప్రేమంటే ఇదే, మార్గం అంటే ఇదే. వసంత పంచమి శుభదినాన మనం అందరము వేడుకగా జరుపుకునేది దీనినే అంటారు దాజీ. బాబూజీ గారి యోగ్యతా స్థాయి గురించి శ్రీకృష్ణ పరమాత్మ అనుత్తర అన్నారు. అంటే దేనికి సాటి లేదని. అలాంటి యోగ్యత ఎన్నో సంవత్సరాలు, శతాబ్దాలు, ఇంకా చెప్పాలంటే ఎన్నో సహస్రాబ్దాల అనంతరం హఠాత్తుగా జన్మిస్తుందని, అటువంటి అర్హత గల వ్యక్తి భగవంతుని ఆదేశానుసారమే జన్మిస్తారని, అందుకు బాబూజీ గారే ఉదాహరణని అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. వసంత పంచమి రోజున ఇదంతా తాను మనతో పంచుకోవడానికి కారణం, మనకు అందుబాటులోకి వచ్చిన మహత్తరమైనటువంటి దాని గురించి మనందరికీ అర్థమవడం కోసమే అంటారు దాజీ. ఆయన ఇలా అన్నారు: మీరు ధ్యానంలో మీ హృదయంలో ఒక సున్నితమైన స్పందనను అనుభూతి చెందినప్పుడు లాలాజీ బాబూజీల మధ్య ప్రవహించిన అదే ప్రేమ ప్రవాహాన్ని మీరు స్పృశిస్తున్నారని తెలుసుకోండి. మీరు ప్రాణాహుతిని అందుకుంటున్నప్పుడు ఎన్నో తరాల పాటు కోల్పోబడి మానవాళికి అందించబడినటువంటి ఆ బహుమతిని మీరు స్వీకరిస్తున్నారని తెలుసుకోండి. మీలో దేనికోసమో వర్ణించనలవి కానటువంటి ఒక తపన కలిగినప్పుడు అది రాధ యొక్క ప్రేమను సైతం మించిన ప్రేమ యొక్క ప్రతిధ్వని అని తెలుసుకోండి. ఆయన ఇలా అంటారు: ఇది మన వారసత్వం, మన జన్మ హక్కు. ఈ పవిత్రమైన పిత్రార్జితానికి మనమే వారసులం. ఇది ఎంత గొప్ప పరంపర, ఎంత గొప్ప సంపద మన చేతుల్లో ఉంచబడింది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే, మనం ఈ వారసత్వంతో ఏమి చేయబోతున్నాము అని. ఆ చేయాల్సింది ఏమిటంటే, మనం ఈ సందర్భానికి తగిన విధంగా ఎదగాలి. మన ఆధ్యాత్మిక పితృదేవులు అంటే ఆధ్యాత్మిక పూర్వీకులు అంటే శ్రీకృష్ణ పరమాత్మతో ప్రారంభమైన మన హైరార్కీ ఆఫ్ మాస్టర్స్ సంతోషించేలా చేయాలి. వారక్కడ నుండి మనలో ఐకమత్యాన్ని, పరస్పర ప్రేమని, గౌరవాన్ని చూసి వారు దేనికోసం జీవించారో అలాంటి జీవనాన్ని మనం కూడా గడపడం చూసి వారు ఆనందంతో నృత్యం చేసేలా చేయాలి. ఈ సందర్భంలో దాజీ తన ఆశాభావాన్ని ఈ విధంగా వ్యక్తపరిచారు: మనం వారసత్వంగా మన గురు పరంపర నుండి వచ్చిన ఈ వంశ పారంపర్య సంపదను కాపాడుకుందాం, వృద్ధి చేద్దాం. వారి ప్రమాణాలకు అనుగుణంగా మన ఆలోచన, ప్రవర్తన, కార్యాచరణలు ఉండేలా చూసుకుందాం. ఈ మార్గాన్ని స్పృశించిన ప్రతి ఒక్క కుటుంబంలో సామరస్యం నెలకొనాలి. అభ్యాసులు కలిసి సాధన చేసే ప్రతి ధ్యాన కేంద్రము సామరస్యంతో విరాజిల్లాలి. ఆధ్యాత్మిక సంఘాల్లో కొన్నిసార్లు వచ్చే చిన్న చిన్న విభజనలు ఈ వసంతకాల సూర్యుని వెచ్చదనంలో కరిగిపోవాలి. మనమంతా ఒకే పరంపరకు చెందినవారిమని, ఒకే గమ్యం వైపుకి ప్రయాణిస్తున్నామని మనం గుర్తుంచుకోవాలన్నారు. లాలాజీ తన శిష్యుడు వర్ధిల్లడంలోని ఆనందంకై తన అద్భుత ఆవిష్కరణను వదులుకోగలిగినప్పుడు, రాధ యొక్క ప్రేమ సైతం చిన్నబోయేలా బాబూజీ ప్రేమించగలిగినప్పుడు, మనం కూడా తోటి సోదరీ సోదరులకు మన స్నేహహస్తాన్ని ఖచ్చితంగా అందించగలం. అందుచేత చిన్న చిన్న అపార్థాలను వదిలేసి మనలో నింపబడేదానికి అర్హమైన పాత్రలుగా మనల్ని మనం తీర్చిదిద్దుకుందామంటారు దాజీ. చివరగా ఈ సందేశాన్ని ముగిస్తూ, మన మాస్టర్ల ప్రేమ మీ హృదయాన్ని స్పృశించుగాక, ప్రాణాహుతి మీ జీవితాన్ని పరివర్తింపజేయుగాక. మీరు కూడా మీ మీ పరిధుల్లో మన గ్రేట్ మాస్టర్స్ నుండి వచ్చిన వారసత్వానికి ఒక సజీవ సాక్ష్యంగా తయారవుదురుగాక అన్నారు దాజీ. కనాలో జరిగినటువంటి పూజ్య లాలాజీ గారి భండారాలో దాజీ గారు రెండో బ్యాచ్లో ఇచ్చినటువంటి సందేశాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అందరికీ ధన్యవాదాలు.